ఉక్రెయిన్ మీద మరోసారి భారీగా విరుచుకుపడింది రష్యా. కీవ్, ఖర్కివ్, నిప్రో, ఒడెసా, జపోరిజియా నగరాలపై 703 డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో 18 మంది చనిపోగా 118 మంది గాయపడ్డారు. కాగా ఇరాన్ మీద అమెరికా చేపట్టిన యుద్ధం కారణంగా తమకు ఆయుధాల సరఫరా నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిలో ఏర్పడ్డ ప్రతిష్టంభన రష్యాకు వరంగా మారింది. అమెరికా ఆంక్షలు తాత్కాలికంగా తొలగడంలో రష్యన్ చమురుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రష్యా ఉక్రెయిన్ల మధ్య 4 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా మరోసారి ఉక్రెయిన్లోని జనావాసాలే లక్ష్యంగా భారీ దాడులకు తెగబడింది. ఉక్రెయిన్లోని జనావాస ప్రాంతాలపై రష్యా 703 డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులు ప్రయోగించింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు పలు గంటల పాటు సాగిన ఈ దాడుల్లో కనీసం 18 మంది మరణించారని, 118 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రాజధాని కీవ్తో పాటు ఖర్కివ్, నిప్రో, ఒడెసా, జపోరిజియా నగరాల్లో తీవ్ర నష్టం సంభవించింది. కీవ్లో 12 ఏళ్ల బాలుడు సహా 4 చనిపోగా 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిలో 17 అపార్ట్మెంట్ భవనాలు, 10 ఇళ్లు, 1 హోటల్, 1 షాపింగ్ మాల్ తదితరాలు దెబ్బతిన్నాయని, ఈ ఏడాదిలో రష్యా చేపట్టిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని చెప్తున్నారు. రష్యా ప్రయోగించిన విధ్వంసక సాధనాల్లో 636 షహీద్ తరహా డ్రోన్లతో సహా మొత్తం 667 డ్రోన్లను, 31 క్షిపణులను గాలిలోనే నిర్వీర్యం చేశామని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నప్పటికీ వాటిల్లో కొన్ని లక్ష్యాలను తాకి విధ్వంసం సృష్టించాయి. అనేక ప్రాంతాలలో మంటలు చెలరేగాయి. తీర ప్రాంత నగరం ఒడెసాలోని ఓ అపార్ట్మెంట్ భవనంపై జరిగిన డ్రోన్, బాలిస్టిక్ మిసైల్ దాడుల్లో 9 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. హైయర్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ అకాడమీ భవనంపై జరిగిన దాడిలో 5 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పౌరులే లక్ష్యంగా రష్యా బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ పేర్కొన్నారు. వాయు రక్షణ వ్యవస్థల సరఫరాలో సాయం చేయాలని కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల జర్మనీ, నార్వే, ఇటలీలో పర్యటించారు. దానికి స్పందనగానే రష్యా ఇలా విరుచుకుపడినట్టు చెప్తున్నారు. మరోవైపు తమ ఆయుధ నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాపోయారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇన్నాళ్లు తమకు అమెరికా నుంచి అందిన సైనిక, ఆయుధ సరఫరాను ఆ యుద్ధం కారణంగా తగ్గించి ఇజ్రాయెల్కు మళ్లిస్తున్నారని అన్నారు. రష్యా ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవటానికి ఇన్నాళ్లు తాము అమెరికా సరఫరా చేసే పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించామన్నారు. ఇప్పుడు వాటి సరఫరా నిలిచిపోవడంతో యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అమెరికా ప్రాధాన్యాలు మారిపోవడంతో స్వదేశీ డ్రోన్ల తయారీని పెంచామన్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ 4 ఫ్రీడమ్స్ అవార్డు ప్రకటించింది. 4 ఏళ్ల క్రితం రష్యా చేపట్టిన ఆక్రమణను నిలువరించేందుకు ఆయన దేశం చూపుతున్న ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ గౌరవానికి ఎంపిక చేసినట్టు నెదర్లాండ్స్ ప్రభుత్వం పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్లో జరుగుతున్న అతిపెద్ద యుద్ధం ఇదే. ఫిబ్రవరి 24, 2022న ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2014 నుంచి ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రష్యా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దండయాత్ర చేసింది 2022లోనే. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు లక్షలాది మంది సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రష్యాలోనే 10 లక్షలకు పైగా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్లో 1,10,000 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. ఆస్తి నష్టం అపారంగా జరిగింది. లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులు వలసపోయారు. కాగా ఈ యుద్ధంలో రష్యా సుమారు 20% ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్కు $100 బిలియన్ ఆర్థిక, సైనిక సహాయాన్ని అందించాయి. 2025లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంలో యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ చర్చలు ఇప్పటివరకు ఫలించలేదు. ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చల్లో ప్రతిష్టంభనకు కారణాలు ఎన్నో ఉన్నాయి. రష్యా ఆక్రమించిన డాన్బాస్, క్రిమియా ప్రాంతాలను తిరిగి అప్పగించాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది. కానీ రష్యా వాటిని వదులుకోవటానికి నిరాకరిస్తోంది. ఉక్రెయిన్ నాటోలో చేరకూడదనేది రష్యా ప్రధాన డిమాండ్. ఉక్రెయిన్ తన తటస్థతను కాపాడుకోవాలని, నాటోలో చేరబోమని హామీ ఇవ్వాలని రష్యా కోరుతోంది. దీనికి ఉక్రెయిన్ ఒప్పుకోవటం లేదు. భవిష్యత్తులో రష్యా నుంచి దాడి జరగకుండా పాశ్చాత్య దేశాలు తమకు బలమైన భద్రతా హామీలు ఇవ్వాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. దీనిని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరుపక్షాలు యుద్ధంలో తమదే పైచేయి అవుతుందని భావిస్తున్నాయి. ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టిన తర్వాత అమెరికా రష్యా మీద అనేక ఆంక్షలను విధించింది. అయితే పశ్చిమాసియా యుద్ధం రష్యాకు వరంగా మారింది. హర్మూజ్ జలసంధిలో ప్రతిష్టంభన కారణంగా ప్రపంచ దేశాలు రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నాయి.